రాష్ట్రాలు వేరైన తెలుగు ప్రజలు ఒకటేనన్న భావన అమరావతి శంకుస్థాపన మహోత్సవం చాటింది. ఆత్మీయ ఆలింగనాలకు తోడు ముఖ్యమంత్రులిద్దరూ ఒకరినొకరు సహకరించుకుంటామని సభాముఖంగా చాటి చెప్పడం తెలుగు ప్రజల్లో అమితానందాన్ని నింపింది. ప్రధాని మోదీ కూడా ఈ స్నేహాన్ని స్వాగతించారు. అమరావతి శంకుస్థాపన మహోత్సవం తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత మరింత పెంచేందుకు నాంది పలికింది. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి నవ్యాంధ్రలో కాలుమోపిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆత్మీయ స్వాగతం లభించింది. ప్రధాన వేదికపైన ఇరువురు చంద్రుల కలయిక తెలుగు ప్రజలకు కన్నుల పండుగగా నిలిచింది. ప్రపంచస్థాయి నగరంగా అమరావతి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన కేసీఆర్ రాజధాని నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. పవిత్రమైనటువంటి విజయదశమి రోజున భారత ప్రధానమంత్రి గారి చేత అమరావతి నగరానికి శంకుస్థాపన జరగడం చాలా ఆనందదాయకం. విజయదశమి నాడు ప్రారంభమైనటువంటి ఈ ప్రస్థానం అద్భుతంగా ముందుకు సాగాలని, అమరావతి ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి నగరంగా నిర్మాణం కావాలని, అందుకు అవసరమైనటువంటి అన్ని రకాల సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుందని తెలియజేస్తూ మరొక్కసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ 50 మంది ప్రజానీకానికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. రాష్ట్రాలు వేరైనా తెలుగు ప్రజల ఆత్మ ఒక్కటేనని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. పొరుగు రాష్ట్రం నుంచి తామేమి కోరుకుంటున్నామో స్పష్టం చేశారు. పరస్పరం సహకరించుకుంటూ అభివృద్ధిలో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. మనందరిది తెలుగు మాట్లాడే ప్రజలం. అయితే ఈ రోజు విభజన జరిగింది. ఈ రోజు నా ఆలోచన గాని, చంద్రశేఖరరావు గారి ఆలోచన గాని కలిసి పని చేసుకుంటే, సామరస్యంగా ముందుకు పోతే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ప్రగాఢ మాకు విశ్వాసం ఉంది. తప్పకుండా మనం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సమస్యలను పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రాష్ట్రం విభజన జరిగినప్పుడు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంకా అలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి, ఎప్పుడూ ఉంటాయి. అవన్నీ కూడా సామరస్యంగా పరిష్కారం చేసుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి గారు పూర్తిగా సహకరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ ఒకే వేదిక పంచుకోవడం ఆనందకరమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం మనం అందరం విడిపోయినప్పటికీ కూడా సోదరులాగా తెలుగువాడు అందరూ కలిసి ఉండాలని ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఒక వేదికపైకి రావడం ఏదైతుందో ఇది చాలా సంతోషకరమైన విషయం. శ్రీ చంద్రశేఖరరావును, శ్రీ చంద్రబాబు నాయుడు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. మంచి మార్గాన్ని మీరు చూపారు, మంచి సంకేతాన్ని ఇచ్చారు. భవిష్యత్తులో కూడా మంచి పనులు జరిగేట్టుగా మంచి మార్గం నడవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఇవాళ ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తూ ఉంటే, భారతదేశం ఇవాళ ఆంధ్రప్రదేశ్ వైపు, హైదరాబాద్ వైపు చూస్తూ ఉన్న తెలుగు ప్రజల శ్రేయోభిలాషిగా ఢిల్లీలో నేను నిరంతరం ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ తెలుగు ప్రజల యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ ఆకాంక్షలను నెరవేర్చడం కోసం అన్ని విధాలా తప్పనిసరిగా పూర్తిగా సహకారం అందిస్తాను. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను చంద్రబాబు స్వయంగా ఆహ్వానించినట్లు తెలుసుకున్న మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగితే తెలుగు జాతికి ఎదురే లేదన్నారు. कुछ लोगों के राजनीतिक स्वार्थ के कारण विचार विमर्श की प्रक्रिया को पूर्ण किए बिना हड़बड़ में, जल्दबाजी में आंध्र और तेलंगाना विभाजन हुआ। लेकिन इस सारी प्रक्रिया में जो निर्दोष लोगों को जान गंवानी पड़ी, संपत्ति का अपरंपार नुकसान हुआ, उसकी पीड़ा मुझे आज भी है। चाहे आंध्र हो चाहे तेलंगाना हो, आत्मा तेलुगु है और इस तेलुगु आत्मा की दो भुजाएं हैं, एक तेलंगाना एक आंध्र, और दोनों इतनी प्रगति करे, दोनों एक दूसरे को इतने पूरक हो कि हिंदुस्तान की शान बढ़ाने में यह हमारी शक्ति बनी रहे। कि भले आंध्र और तेलंगाना अलग हुए हो, लेकिन दोनों में आगे बढ़ने की शक्ति है और दोनों एक दूसरे को पूरक बन करके आगे बढ़ने का प्रयास करेंगे, उतना ही दोनों प्रदेशों को लाभ होगा. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ వేదిక పంచుకోవడంపై సభికుల నుంచి విశేష స్పందన లభించింది. చంద్రబాబు, కేసీఆర్ కలిసిన ప్రతిసారి చప్పట్లతో సభా ప్రాంగణం మారుమోగింది. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రసంగించేటప్పుడు అదే రీతిలో స్పందించారు.